నమస్తే ఆల్ మాస్టర్స్. గరిమా ఎంతో మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో చక్కగా గిరిజమ్మ మన ధ్యానాన్ని చేయించారు. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మాస్టర్స్. నిజంగా అంటే ప్రతి 1000 సిర్స్ ఆఫ్ జాయ్‌లో చాలా చక్కటి ఎనర్జీస్ ఉంటున్నాయి మాస్టర్స్. మనందరి మాస్టర్స్ ఆ త్రిమాతలు, సరోజమ్మ మనతోటే పాటుండే ఈ సెషన్ జరిపిస్తున్నారని నేను భావిస్తున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత అద్భుతమైన డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించి మనల్ని ఎప్పటికీ పురోగతి క్రమంలో ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. నాకు టెక్నికల్‌గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు బ్యాకప్‌గా ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికి వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా 11 ఎపిసోడ్‌కొచ్చేసాం మాస్టర్స్. ఎంత చక్కటి ఎపిసోడో, ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో మాస్టర్స్. ఒక్కటే సెంటెన్స్‌లో ఇందులోని జ్ఞానం. నాకైతే ఈ సెషన్ వింటుంటే, అమ్మ మొన్న చెప్పింది సాక్షి తత్వంలో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అంటే, నాకది జ్ఞాపకం వచ్చింది మాస్టర్స్. ఎలా అయితే ఒక్కొక్క స్టెప్పు దిగి మనము ఈ మనసనే మాయలోకి పడ్డామో, ఆ భూమి ఎలా ఏర్పడిందనే దానికి మన్నమ్మ చెప్పారు కదా మాస్టర్స్. నాకది వింటుంటే అబ్బా! అవును కదా! ఇంకొక విషయం మాట్లాడుకున్నాం పోయిన ఎపిసోడ్‌లో మాస్టర్స్. అసెన్షన్ అంటే ఏదో కాదు. మనలో ఏం మార్పులొస్తున్నాయో చూసుకుంటూ వెళ్ళాలి అని. అమ్మ ఇక్కడ గూడా అది చెప్పారు మాస్టర్స్. నాకైతే నిజంగా అంటే ఎంత ఆనందం వేసిందో. ఎప్పుడో అప్పుడు విన్న 11 ఎపిసోడ్ మళ్ళా వినలేదు. వింటున్నప్పుడు ఓహో! మనం మాట్లాడుకున్న మన మాటలు, మన సాక్షిలో వచ్చిన మాటలన్నీ ఈ ఎపిసోడ్‌లో ఉన్నాయి. ఎంత చక్కటి ఎపిసోడ్ మాస్టర్స్. ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది. ఈ ఎపిసోడ్ గురించి మనం ఈరోజు అందులోని నాలెడ్జ్‌ను, మన ఎక్స్‌పీరియన్స్‌ను మనం పంచుకోవడము చాలా అదృష్టవంతులం మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం మనకిచ్చినందుకు మరొక్కసారి సరోజమ్మకు కృతజ్ఞతలు తెలుపుకొని మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ పోయిన వారం అనుకున్నాం. ఈ వారం మనం అందరం ప్రతి ఒక్కరు ఒక్కొక్క సెంటెన్స్ మాట్లాడాలి. మాస్టర్స్ ఇంకొకటేంటంటే, అరే! వాళ్ళు చెప్పిండ్రు కదా! నేను చెప్పవచ్చో లేదో అని మాత్రం అనుకోకండి మాస్టర్స్. ఎవరి వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ వేరే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక విధంగా అర్థమవుతుంది మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు పంచుకోండి. చెప్పిందైనా పర్లేదు. ఎందుకంటే ఒక ఎపిసోడ్‌లో అందరికి ఒకటే పాయింట్ నచ్చొచ్చు. అదే పాయింట్ పంచుకుందాం. అంతే మాస్టర్స్. కానీ ప్రతి ఒక్కరం మాట్లాడదాం. ఇది మనది మాస్టర్స్. మనం ఎదగాలంటే మనకి ఇక్కడ మనం పంచుకోవడం మనకెంతో ఉపయోగపడుతుంది మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మాట్లాడాలనుకునే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. లేదా ఒకరొకరిని పిలిపించి మాట్లాడిచ్చేస్తా ఈరోజు. సంధ్య మేడం మాట్లాడేయండి. ఈ మేడం భయం భయం అనుకుంటేనే ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో, ఎంత మందినో మన గ్రూప్‌లో జాయిన్ చేసేసింది. నమస్తే మేడం. వెల్కమ్. లాస్ట్ మాట్లాడతానమ్మా. నేను ఎక్కువ వినలేదు. 10th వరకు విన్నాను. మేడం విన్నదే చెప్పండి ప్లీజ్. ఏం కాదు. 11th వినలేదమ్మా సరిగ్గా. నాకు కుదరలేదు. ఓకే మేడం. నెక్స్ట్ గిరిజా మేడం. అమ్మా మ్యూట్ లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అమ్మా. ఇందాక మీరు అన్నట్టు సాక్షి తత్వంలో మొన్న అది వింటూ ఉంటే, ఇది ఎపిసోడ్ వింటే నేను కూడా విన్నాను. ఊరికే పాయింట్స్ అయితే ఏం రాయలేదు, కానీ అన్ని దాంట్లో నుంచి దీంట్లోకి అసలు అన్నిట్లో అన్ని అట్లా ప్రవాహము పైనుంచి హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటప్పుడు మధ్యలో అన్నిటిని తనలో తాను కలుపుకుంటూ వచ్చి మనకు ఏం అందివ్వాలనో అది అందిస్తున్నట్టుగా అనిపించింది నాకు. అదే చెప్పేది కదా అమ్మ, ఎన్నో నీటి బొట్లు కలిస్తే ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఒక మంచు కొండ అది కరిగి కొనతేలి కొంచెం మాత్రం కనపడుతూ ఉంటుంది. అదే ఇది కూడా ఎప్పుడో ఒకసారి కాదు, పూర్తిగా కరిగి లయమై ఆ మహాసముద్రంలో మొత్తంగా కరిగినప్పుడు మనం ఇంకా ఆత్మ దర్శనాన్ని ఇది చేసుకుంటాం. కానీ అంతవరకు మనకు ఈ అడ్డుపడే మాయ పొరలు ఇవన్నిటిని ఛేదిస్తూ చీల్చుకుంటూ ఎప్పటికప్పుడు అన్నిటిని అధిగమిస్తూ వెళ్ళిపోవడమే ఇది. అన్నిటికీ ప్రతిదానికి ఎరుగతో ఉండాలి, సాక్షి తత్వంతో ఉండాలి. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని ఎలా అని కూడా ఇంకా దాంట్లో కూడా పెద్ద మనం ఒత్తిడి లేకుండా అదొకటి గుర్తు వచ్చినప్పుడు కూడా లీలగా అలా తటస్థంగా ఉండిపోతే కూడా ఏం జరుగుతుందో, ఏం జరగాలో అదే జరుగుతా ఉంది.
ఎక్స్ట్రా కాదు. అదే మనం ఒక మాట మాట్లాడితే ఒక్కటికి 10 రెట్టింపు అవుతుంది అక్కడ. అది కాకుండా ఈ తత్వంతో చూస్తూ ఉన్నప్పుడు అంటే మనలోని అహాన్ని మనం కరిగించుకుంటూ ఎరుపుతో గమనిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఎదురవుతున్నాయి మేడం. నేనైతే హాయిగా ఉన్నాను. ఇంకా పలానా ఇది ఫర్ ఎగ్జాంపుల్స్ అంటే ఎందుకంటే జీవితమే ఒక ఇదిగా మనకు మారిపోయింది. ఆ విధానాన్ని నేను అనుభవిస్తున్నాను. హ్యాపీగా హాయిగా ఉన్నాను. ఏ విషయంలో అయినా సరే. ఎంతంత పెద్ద ఇప్పుడు ఎదుర్కొనే అనుభవాలు ఒకప్పుడైతే దాని పెద్ద రీసెర్చ్ గందరగోళం ఎప్పుడు ఇక్కడ ఉండేది. చెత్తంతా తీసేస్తున్నాము. హృదయం నిష్కల్మషంగా ఉంది. ఇంకా మన పురోగమనం అంటే అదే ఇంక దీంట్లోనే ముందుకెళ్తూ హాయిగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ నాకు ఏదైనా అనుభవాలు కరెక్ట్ గా గుర్తొస్తే నేను సెషన్ అయిపోయే లోపల నేను హ్యాండ్ రైజ్ చేసి చెప్తా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గిరిజమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనం ఇక్కడ ఈ ఎపిసోడ్ లో నేను తెలుసుకున్నా చెప్తాను మాస్టర్స్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయలేరు. మరి మహాశూన్యం నుంచి మహాశూన్యం వదిలిపెట్టేస్తే ఆత్మస్థితిలోకి వస్తున్నాం. ఆత్మను వదిలిపెట్టేస్తే శరీరం స్థితిలోకి వస్తున్నాం. శరీరాన్ని వదిలిపెట్టేస్తే మనసు స్థితిలోకి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం పడిపోయాం. మనసు అనే మాయలోకి పడిపోయాం మాస్టర్స్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధన, ఈ జ్ఞాన సాధన అంతా మళ్ళా మనసు నుంచి శరీరానికి, శరీరాన్ని నుంచి ఆత్మకు, ఆత్మ నుంచి ఆ మహాశూన్యాన్ని మనం చేరడానికి ఇప్పుడు మన సాధన అంతా మాస్టర్స్. ఇదంతా చేయడానికి మీకు ఎవరైనా ఉన్నారా? ఏ డివైన్ బీయింగ్స్ అయినా ఉన్నారంటే మేము ఎవరము లేమనుకుంటూనే మళ్ళా మనకు వాళ్ళు ఒక స్ట్రీట్ లైట్ లా అక్కడెక్కడ స్ట్రీట్ లైట్లను పట్టుకొని మనని ఆ పైకి తీసుకెళ్ళడానికి మనస్సు అనే ఈ ప్రయత్నం అంతా అంతే మాస్టర్స్. ఇక్కడ ఒక్కొక్క స్టేజ్ మనం ఎదుగుతున్నప్పుడు మన పురోగమనం అంటే మన అసెన్షన్ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. అదే మన సాక్షిలో చెప్పినా అదే. ఇంతకుముందు అమ్మ ఎన్నో సెషన్ చెప్పారు. ఎందులో చెప్పినా ఇదే. కానీ చూడండి మాస్టర్స్, అంటే మనకి ఎలా మననం జరుగుతుంది. ప్రతి క్షణం మననం జరుగుతుంది మాస్టర్స్. వెల్కమ్ గిరిజా మేడం. నమస్తే. నమస్తే అందరికి. మొదట బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వినపడుతోందా? వాయిస్ వినపడుతోందా? మొదట బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి నా అనంత కోట ఆత్మ ప్రణామాలు. సరోజమ్మకి నా అనంత కోట ఆత్మ ప్రణామాలు. మీ అందరు మాస్టర్స్ కి చాలా చాలా. మేడం వీడియో ఆఫ్ చేసుకోండి, బ్లర్ వస్తా ఉంది. కట్ అవుతుంది వాయిస్. కృతజ్ఞతలు, ప్రణామాలు. బ్లర్ వస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే. సో మీ అందరికి నా నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. అయితే ఈ 11వ దాంట్లో మనకి ఏంటంటే చెప్పింది మనం వర్తమానంలో ఉండాలంటే పంచేంద్రియాల్ని మనం దానికి శరణం అవ్వాలి. పంచేంద్రియాలకి శరణం అయితే మనం వర్తమానంలో ఉంటాం. అప్పుడు అలాగే మహావతార్ బాబాజీ ఎగ్జాంపుల్ చెప్పారు మేడం, అమ్మ సరోజమ్మ. ఏంటంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, మహావతార్ బాబాజీ మెసేజెస్ వాళ్ళకి అందుతున్నాయి, అయ్యో నాకు లేదే, అంటే నేను దానికి తగనా అని. అంటే ఎవరి పురోగతి వాళ్ళది. సో వాళ్ళకి ఎవరి స్థితి బట్టి, స్టేజ్ బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది అని మహావతార్ బాబాజీ ఎగ్జాంపుల్ చెప్పారు. అయితే ప్రతిదానికి 2 సైడ్స్ ఉంటాయి తప్పకుండా. ఈ శరీరం ఒక మాధ్యం మనకి ముందుకు వెళ్ళడానికి అని అమ్మ చెప్తోంది. ఇది మొదటి మెట్టు. దేహం ఏమో దేవాలయం అని మన సరస్వతమ్మ చెప్తోంది. ప్రిమాడియల్ జాయ్ నుంచి ఆత్మానుభూతులుగా చిన్నగా బయటికి వచ్చాయన్నమాట. దేహానుభూతులతో ఉంటే మనం ఆ మనోభావాన్ని ఫీల్ అవ్వాలి. అప్పుడు మనస్సు అందులోనే కరిగిపోతుంది. శూన్యంత అనంతమైన ఉనికి. దేహానుభూతులు మనస్సు నుంచి ఆత్మానుభూతుల్లో కలిపేసుకుని తర్వాత మనస్సుని ఆ అనంతమైన ఉనికిలోకి మనస్సును కూడా కలుపుకుని ఆ అనంతమైన ఉనికిలోకి తీసుకెళ్తుంది అని చెప్పారు. సో మొదటి దేహానుభూతులు, 2 ఆత్మానుభూతులు, 3 అనంతమైన శూన్యత. దేహానుభూతులు అంటే మైండ్ఫుల్నెస్ లో ఉండాలి. ఏంటంటే మనం భోజనం చేస్తున్నప్పుడు అది దాన్నేమో దాని టెక్స్చర్, రుచి, సువాసన అన్ని అనుభవిస్తే తప్ప అప్పుడు అలా తినాలి మనం. అలాగే పిల్లలకి ఎప్పుడు సిసిసి పిల్లలకి చెప్తూ ఉంటారని చెప్పారు మా అమ్మ. అలాగే మన మనస్సుని ధ్యాసని ప్రెసెంట్ లో పెట్టాలి. ఎగ్జాంపుల్ ఏమో యోగాసనాల ద్వారా శ్వాస మీద ధ్యాస, పంచేంద్రియాల ద్వారా తంత్రాలు, మంత్రాలు అవన్నీ అది ఎగ్జాంపుల్ చెప్పారు.
అలాగే ఆత్మానుభూతులకి ఏమో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కరుణ, ప్రేమ, సమృద్ధి, క్షమాగుణం, కృతజ్ఞత, చిన్న చిన్న ఆనందాలు, శాంతి, ఇవన్నీ ఏంటంటే ఆత్మానుభూతులు. సో ఈ తర్వాత అనంతమైన శూన్యత ఏంటంటే అన్ని ధ్యాన పద్ధతులు ఎలా ఏవి అయితే మనవి శూన్యతలో తీసుకెళ్లగలవో అవన్నీ అవన్నీ కూడా అనంతమైన శూన్యతలోకి తీసుకెళ్తాయి. అది మతాలతో ఈ పవిత్రమైన త్రిమూర్తుల గురించి కూడా చెప్పారు. సో మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సరిత. థ్యాంక్ యూ గిరిజమ్మ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్స్, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాగానే నేను ఆత్మని అనంగానే అసలు శరీరం అనే భావనను ఇంకా శరీరాన్ని అసలు శరీరం గురించి పట్టించుకోకుండా అవుతారు. నాకైతే ఈ ఎపిసోడ్ లో ఇది చాలా నచ్చింది నాకు కూడా. ఎందుకంటే శరీరం కూడా ముఖ్యమే, అసలు శరీరం గురించి కూడా అన్ని విధాల. అందుకే అమ్మ అక్కడ ఎంత ఆనందంగా అంటే అసలు మనం పిల్లలకు కూడా శరీరం యొక్క ప్రాముఖ్యత తెలుపుతున్నాము, దేహమే దేవాలయం అని, దాని గురించి ఎంత బాగా చెప్తున్నాం అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు మాస్టర్స్. థ్యాంక్ యూ గిరిజమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్. వాణి మేడం, విజయ కుమారి మేడం మాట్లాడతారు. విజయ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. ఇందాక చెప్పిన వాళ్ళందరూ చెప్పేశారు ఆల్రెడీ. మనం అదే ఫస్ట్ నేను ఎందుకు మాట్లాడటానికి హ్యాండ్ రైజ్ చేయలేదు. అవే పాయింట్స్ మనం దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ దేహానుభూతులే మేడం. ఏంటంటే దానికే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం శరీరాన్ని పలచనగా చూసుకుంటాము, ఈ శరీరం కాదు అని మొదలు పెడతాం సాధన. కానీ ఈ శరీరాన్నే మాధ్యమంగా వాడుకొని ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అనేది ఈ ఎపిసోడ్ లో ముఖ్యమైన కాన్సెప్ట్. మరి దానికి ఎలా చేయాలి అని ఆనంద్ కరుణేష్ గారు అడిగిన దానికి, మరి మనం కనుక ఈ త్రిమూర్తుల్లో ఈ 3 దేహానుభూతులు, ఆత్మానుభూతులు, శారీరక మరి ఈ దివ్య చైతన్యంలో కలవటం, ఇట్లాంటి వాటన్నిటికీ ఈ త్రిమూర్తుల్లో మనం కలిగిపోతే మనకి పరివర్తన వస్తుందా అని అడిగారు. అడిగితే అది కలుపుకోవాలంటే వర్తమాన కాలంలో మనం మన పంచేంద్రియాలను వాడుకుంటూ ఏ పనిని మీద చేస్తున్నామో, ఇందా చెప్పారు మేడం మైండ్ఫుల్నెస్, మనం చేస్తున్నటువంటి పని మీద ఏకాగ్రతని పెట్టి మనం కనుక మన మనసులో వచ్చేటటువంటి భావోద్వేగాల్ని అంటే ఎమోషన్స్ ని కూడా మనం గమనిస్తూ ఆ ఫీలింగ్స్ వల్ల, ఆ ఎమోషన్స్ వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే విషయం మీద మనం ఫోకస్ చేయాలి. అంటే అట్ ద సేమ్ టైం మనం మనసుని తీసుకుంటున్నాం, అంటే మనలో వచ్చేటటువంటి ఆత్మానుభూతుల్ని తీసుకుంటున్నాం. ఆ ఆత్మానుభూతులు శరీరం మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయో తీసుకుంటున్నాం. అలా జరుగుతున్నప్పుడు అలాగే శాంతి, కరుణ, మమత, కృతజ్ఞత ఇలాంటి భావాలు కూడా ఆత్మానుభూతులే. ఆ ఆత్మానుభూతులని మనం శరీరం మీద ఎలా వాటి ప్రభావం కనబడుతుందో గమనిస్తున్నప్పుడు ఎరుకతో ఆ మానసికమైనటువంటి ఆ ఉద్వేగాలు, భావాలు ఇవన్నీ శరీరానుభూతులుగా మారిపోతాయి. ఎప్పుడైతే మన శరీరం మీదే ఫోకస్ పెట్టామో, అది ఏ రకంగా అనుకోండి, యోగ సాధనలు అనుకోండి, హఠయోగం అనుకోండి, క్రియాయోగ, రాజు ఎన్నో ఉన్నాయి. ఏ సాధన చేస్తున్నా సరే మన ఆ శ్వాసని ఆ భాగాల మీద కానీ, ఆ చేస్తున్న పని మీద కానీ కేంద్రీకరించడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. దాని ద్వారా మనం ఆ డివినిటీని అంటే ఆ అనంత చైతన్యంలో లీనమవటానికి మార్గాలు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనసు నుండి శరీరానికి, శరీరాన్ని నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి ఆ దివ్య సున్నిధికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అది ఫస్ట్ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అమ్మ చెప్పారు. మరి ఆ బుద్ధత్వం ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్కటి చెప్పారు ఈ ట్రినిటీ గురించి. క్రిస్టియానిటీలో తండ్రి, పవిత్రాత్మ, దైవకుమారుడు. తండ్రి శూన్యత, పవిత్రాత్మ ఆత్మానుభూతులు, దైవకుమారుడు అంటే శరీరానుభూతులు. అలాగే బుద్ధిజంలో త్రికాయలు అని చెప్పారు. నిర్మాణకాయ అంటే దేహానుభూతులు, సంభోగకాయ అంటే ఆత్మానుభూతులు, ధర్మకాయ అంటే ఆ ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించింది చెప్పారు. కానీ ఎలా జరుగుతుంది ఇది? ఆ బుద్ధత్వాన్ని నుంచి అంటే ఏకత్వాన్ని నుంచి ఆ ఏకత్వాన్ని మనం మరిచిపోయినప్పుడు మనం ఆత్మలుగా అంటే అంశాత్మలుగా బయటకు వస్తాం. ఆ అంశాత్మలుగా కూడా మనం మర్చిపోతే శరీరంగా ఉంటాం. ఆ శరీరాన్ని కూడా మర్చినప్పుడు మానసిక స్థాయిలో నిలబడిపోతాం, మనస్సుగా మారిపోతాం అన్నమాట. కానీ ఇది తప్పు వ్యవహారం కాదు. అదే ఈ సృష్టికి మూలం. ఎందుకంటే ఆ అనంతమైన శూన్యత తనను తాను తెలుసుకోవటానికే ఇలా కాంట్రాస్ట్ లోకి వచ్చింది కాబట్టి ఆ అనుభూతులన్నీ పొందాలంటే ఇవన్నీ తప్పనిసరి. మరుపు అనేది తప్పనిసరి. తనని శూన్యత అని అనుకుంటే అది ఏ అనుభూతుల్ని పొందలేదు. అందుకని స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్కటి మర్చిపోయి మానసిక స్థాయికి వచ్చినప్పుడే అది అన్ని అనుభూతుల్ని పొందుతుంది. అదే మళ్ళీ రివర్స్ గా తనను తాను తెలుసుకోవటం అయిపోయిన తర్వాత తను కాందేదో తను తెలుసుకోవటానికి వచ్చింది తెలుసుకుంటుంది. ఆ అనుభూతులు తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అంటే ఇప్పుడు పైనుంచి కిందకి రావడం అవరోహణ అయితే
కింద నుంచి పైకి మళ్ళీ తన స్థానాన్ని తను చేరటం, తనెవరో తను తెలుసుకుంది, తను కానిదేదో తను చూసుకుంది కాబట్టి మళ్ళీ తన యథాస్థానానికి, యథారూపానికి వెళ్ళటం కోసం ఆరోహణ క్రమంలో మనసు నుంచి దేహానికి, దేహం నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి సున్నితికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ మొదట మనం ఏకత్వాన్ని నుంచి వచ్చేటప్పుడు అహం అనే లంగర్ని తీసుకొని వచ్చి ఈ భౌతికత్వంలో నిలబడతాం అన్నమాట. అందుకని మన రూట్ ఏంటో మనం తెలుసుకుంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది ఆ రూట్ మ్యాప్ గుర్తుంటే తిరిగి అదే దారిలో వెళ్ళొచ్చు అని చెప్పారు. సెకండ్ క్వశ్చన్, ఏకత్వం నుంచి మనసనలకు లోయలకు జారిపడ్డామా అమ్మా అని ఆనంద్ కరణేష్ గారు అడిగితే, లేదు నాయన అలా అనుకోకూడదు. ఇదంతా కూడా ఆరోహణ అవరోహణ అనేటటువంటి ఒక ఎవల్యూషన్ సంబంధించినటువంటి ఒక స్పిరిచువల్ సైకిల్. ఈ సైకిల్లో ఆరోహణ ఆరోహణలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మార్పు జరుగుతూ ఉంటుంది, ఇది సహజం అని చెప్పింది. శూన్యాత్మ నుంచి మొదట కొన్ని పూర్ణాత్మలు వెలువడతాయి, ఆ పూర్ణాత్మల నుంచి అంశాత్మలు వస్తాయి అని చెప్పారు. కాబట్టి మనం అవరోహణలో ఆరోహణ క్రమంలో వెళ్ళేటప్పుడు కూడా ఈ మనసు నుంచి దేహానికి, దేహం నుంచి ఆత్మానుభూతులకు వెళ్ళినప్పుడు పూర్ణాత్మల్ని చేరుకుని పూర్ణాత్మల ద్వారా ఆ విశ్వ చైతన్యంలో కలుస్తామని చెప్పారు. మరి థర్డ్ క్వశ్చన్ అడిగారు, మేము మా పూర్ణాత్మల్నే ధ్యానించుకోవచ్చు కదా, మధ్యలో మరి ఈ దివ్యాత్మలు ఏంటి అని అడిగారు. దివ్యాత్మలతో పని ఏంటమ్మా అని అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, కాదు, నిజంగానే ఎవరి పూర్ణాత్మను వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. ఆ శక్తి లేని వాళ్ళు కానీ డైరెక్ట్ గా పూర్ణాత్మతో కనెక్షన్ ఏర్పడినప్పుడు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఏమైనా అవరోధాలు ఎదురైనప్పుడు కానీ, ఎట్లా వెళ్ళాలో తెలియనప్పుడు కానీ ఏ దివ్యాత్మ సహాయం అన్నా తీసుకోవచ్చు. ఆ డివైన్ బీయింగ్స్ యొక్క సహాయం వల్ల మనం మన పూర్ణాత్మని చేరొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పూర్ణాత్మలు, దివ్యాత్మలు అందరూ కూడా ఈ అనంతమైన విశ్వ చైతన్యంలో ఆ పూర్ణత్వంలో ఒక అంశాలుగానే ఉంటారు కాబట్టి, అందరూ కలెక్టివ్ కాన్షియస్ లో ఉంటారు కాబట్టి, మనం ఏ డివైన్ బీయింగ్ ని కనెక్ట్ అవ్వగలిగినా ఆ డివైన్ బీయింగ్ మన పూర్ణాత్మతో మనకి కనెక్షన్ ఏర్పడుతుంది అని చెప్పారన్నమాట. కాబట్టి మనం పూర్ణాత్మను చేసుకోవాలంటే దివ్యాత్మల సహాయం ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక స్ట్రీట్ లైట్స్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అలా మనకు సహకరించి మన గమ్యాన్ని మనం చేరుస్తారని అమ్మ చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఈ ఎపిసోడ్ విన్నప్పుడు మనకి ఇంతకు ముందు అమ్మ ఎరుక సెషన్స్ విన్నది జ్ఞాపకం వచ్చింటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు ఐడియా వస్తాయి మాస్టర్స్. ఈ వర్తమానంలో ఉండాలి అన్నప్పుడు మనను పంచేంద్రియాలు ఉపయోగించుకోమన్నారు అన్నప్పుడు అసలు ఆ ఎరుక సెషన్ విన్న తర్వాత ఈ సెషన్ విన్నప్పుడు చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటాయి మాస్టర్స్, ఈ శరీరం పై గురించి కానీ అవి కానీ ఎందుకు మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవట్లేదంటే మన కాన్సన్ట్రేషన్ దాని పైన లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే, ఇందులో నాలెడ్జ్ చెప్తూ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక విషయం నేను ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మాస్టర్స్, ఒకటే, ఓన్లీ 30 seconds. వంట చేస్తున్నప్పుడు నిజంగా అంటే ఎన్నోసార్లు మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరిగేది మాస్టర్స్. కానీ ఎప్పుడైతే ఎరుక సెషన్ విన్న తర్వాత పంచేంద్రియాల ద్వారా మనం ఆ వర్తమానంలోకి వచ్చి దేన్నైనా దాని ఆ కాన్సన్ట్రేట్ తో ఫుల్ మైండ్ఫుల్నెస్ గా చేయొచ్చు అనే దానికి ఫుడ్ తినే దగ్గర, వంట చేసే దగ్గర నేను ఫస్ట్ ప్రాక్టీస్ లో పెట్టాను. వంట చేసేటప్పుడు నాకు ఏ కొత్త వంట ఎవరో చెప్పింది చేసినా సరే ఫుల్ కాన్సన్ట్రేటెడ్ గా దాని మీదనే నా కండ్లని, నా వాసనని, నా స్పర్శని అన్ని గమనిస్తూ నేను చూసినప్పుడు, టేస్ట్ చూసినప్పుడు నా టంగ్ అలా చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాస్టర్స్ మంచిగా అంటే మంచిగా టేస్ట్ గా ఉండేది. ఇంకొకటి చేసేటప్పుడు ఒక కృతజ్ఞత చెప్పుకోవడం అలా. అది ఇంకొకటి ఏంటంటే తినేటప్పుడు మాస్టర్స్ సిసిసిలో నేను చెప్పినప్పుడు నాకు కరెక్ట్ గా అదే టాపిక్ వచ్చింది, బాడీ మేనేజ్మెంట్ అండ్ అవేర్నెస్. అప్పుడు నేను ఆ క్లాసు చెప్పడానికి నేనెన్నో నేర్చుకున్నాను. అప్పుడు ఫుడ్ తినడం నిజంగా అంటే అప్పటి నుంచే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను తినే ఫుడ్ కు థ్యాంక్స్ చెప్తూ తినడం, ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు కృతజ్ఞతలు చెప్పి తినడం, నీళ్లు తాగేటప్పుడు కృతజ్ఞతలు చెప్పి తాగడం వల్ల నేను నా శరీరాన్ని గమనించుకున్నప్పుడు నాలోని నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ను కొన్నిటిని తగ్గించుకున్నాను మాస్టర్స్. నేను గమనించాను. అంటే మన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు మాస్టర్స్. ఇక్కడ ఎందుకంటే ఎన్నోసార్లు ధ్యానం చేస్తున్నప్పుడు కొందరికి ఆ దివ్యాత్మలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తూ కూడా ఉంటారు. అంటే అందరికి ఒకటే ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవరిది వాళ్ళకి యూనిక్ గా ఉంటారు. అలా మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. వాణి మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ విజయకుమారి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే ఆల్ మాస్టర్స్. ఈ మేడం ఎపిసోడ్ లో వీలవుతాయి విజయకుమారి మేడం. మేడం స్టార్ట్ చేసుకోండి. వాణి మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి. సార్ నేను వీడియో క్లోజ్ చేసుకుంటాను సార్. నేను ప్రిపేర్. ఓకే మేడం. ఓకే మీ మేడం. మేడం, ఇందులో మనము శరీరం కాదు అనుకుంటాం, కానీ మనోభావాలలో ఇరుక్కుపోయామనే విషయం ఈ ఎపిసోడ్ లో ఎంత క్లియర్ గా ఉంది మేడం. చాలా బాగుంది మేడం. ఇప్పుడు ఆత్మానుభూతులు అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ మనోభావాలకి ఆత్మానుభూతులకి డిఫరెన్స్ ఏంటో
ఈ ఎపిసోడ్ వల్ల అర్థమవుతుంది మేడం. మనం ఎప్పుడైతే ఆలోచనలోకి, అహంలోకి వెళ్ళగానే నిజంగా గంట కొట్టినట్టే ఉంది మేడం. ఆత్మానుభూతుల్లో ఉన్నారా? లేకపోతే మనోభావాల్లో ఇరుక్కుపోయారా? ఎక్కడి నుంచి మనము రియాక్ట్ అవుతున్నాం అనే విషయము ఈ ఎపిసోడ్ వినడం వల్ల బాగా క్లారిటీ వస్తుంది మేడం. ఇప్పుడు మేడం చెప్పారు, గంట కొట్టినట్టుగా దివ్యాత్మలు అబౌట్ అని అన్నట్టుగా చెప్పారు. ఇంకా చాలు అని చెప్పారు అని చెప్పారు. ఆత్మానుభూతుల యొక్క విలువ, క్షమ, కృతజ్ఞత, ప్రేమ, సమర్పణ, యాక్సెప్టెన్స్, వీటిని బాగా మనము మనోభావాలకి వీటికి డిఫరెన్స్ తెలియడం వల్ల లైఫ్ చాలా బాగుంది మేడం. అంటే ధ్యానం అనగానే ఫస్ట్ శరీరానుభూతి, శ్వాస, నెక్స్ట్ మనోభావాలకు వెళ్తున్నామా, అమ్మ బాబాయ్ వద్దు ఆత్మానుభూతులకు వెళ్ళిపోదామన్న ఫీలింగ్ వచ్చేసింది మేడం. బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుప్తా సార్ మీరు ఏదైనా పంచుకుంటే కొంచెం ఇందులో. ఓకే మేడం. మాస్టర్స్, ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటిదంటే మేడం మహావతార్ బాబాది చెప్తూ మనం ఎవరితోటి కంపారిజన్ చేసుకోకూడదు, ఎవరి స్టేజ్ వాళ్ళదే అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్. ఎందుకన్నట్లయితే మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళతోటి వీళ్ళతోటి, వాళ్ళు ఇన్ని చేస్తున్నారు మనం ఇన్ని చేస్తున్నాం, వాళ్ళు అది చెప్తున్నారు మనం ఇది చెప్తున్నాము అనేది అంటే మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం పురోగమనంలో అందరం పురోగమించేటప్పుడు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది పురోగమిస్తుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎవరి పురోగమనం వాళ్ళదే, ఎవరి రూట్ వాళ్ళదే. అంతేగాని ఒకరితోటి ఒకరికి కంపారిజన్ లేదు, ఒకరిది ఒకరికి అది అట్లాగే ఉండాలా అనేది ఏమీ లేదు మాస్టర్స్. ఎవరికి ఏది వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు అది చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అంతే తప్ప ఒకరు చేస్తున్నారని లేదు, ఒకరు చేయకూడదు అనేది ఏమీ లేదు మాస్టర్స్. నాకు తెలిసినంత వరకు మనకి ఏది చేతనైతే అది చేద్దాం మాస్టర్స్. ఎక్కడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు మాస్టర్స్. మన నాలెడ్జ్ వచ్చేది మనకి ఎలాగూ వస్తూ ఉంటుందని మేడం చాలాసార్లు చెప్పారు. మనకు కావాల్సిన నాలెడ్జ్ మనకి ఎలాగైనా మనకు అందుతుంది. మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నా కానీ మనము ఆ ఇంటెన్షన్ తోటి ఉంటే చాలు, మనకు నాలెడ్జ్ అందాలి, మనం ప్రోగ్రెస్లోకి పోవాలి అని అనుకుంటే ఆ నాలెడ్జ్ అన్నది మనకు అవసరమైనది మనకు అందుతుంది. సరోజ మేడం ఈ టాపిక్లో పర్టికులర్గా చెప్పారు, మీరు అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది అవసరం అవుతుందో, ఎంత అవసరం అవుతుందో, ఎలాగ అవసరం అవుతుందో, ఎక్కడ అవసరమైతే అది తీసుకోండి. అంతేగాని అన్నీ తీసుకొని అన్నీ చేస్తాము అని అనుకోవద్దని మేడం చెప్పారు స్పెసిఫిక్గా. మీకు ఏది అవసరం అవుతుంది, మీకు ఏ నాలెడ్జ్ అవసరం అవుతుంది ఆ నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవడంలో తప్పేం లేదు మాస్టర్స్. కానీ అన్ని నాలెడ్జ్లు మనకు అన్ని చోట్ల ఉపయోగపడతాయని కాదు. అన్ని మన బుర్రలో ఉండవని మేడమే చెప్తున్నారు. మనకి ఏది అవసరమో, ఏది ఎక్కడ మనం ఉపయోగించుకోగలమో, ఏది ఎలా ఉపయోగించుకుంటే మనకు బాగుంటుంది, ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అన్నది మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకునే దానికి మన లైఫ్ స్టైల్ని బట్టి మనకు తెలిసిపోతుంది మాస్టర్స్. అంటే మనకి ఏవేవి ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అన్నది దాన్ని మనం గుర్తుపెట్టుకొని మన లైఫ్లో ఆనందంగా హ్యాపీగా జీవించవచ్చు మాస్టర్స్. నేనైతే అదే చేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, సరితా మేడం, సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. సార్ సూపర్ సార్ గుప్తా సార్, నిజం. అందుకే ఈ ఎపిసోడ్స్ విన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మన మనసు కతుకుతుంది మాస్టర్స్. ఇప్పుడు గుప్తా సార్ ప్రతి ఎపిసోడ్ లో చూసుకోండి, ప్రతి ఎపిసోడ్ నుంచి 1-2 పాయింట్స్ చెప్తున్నారు సారు. అంటే అందుకే ఒక బుక్ చదువుతాం మాస్టర్స్, ఒక క్లాస్ వింటాము, దాంట్లో మొత్తం మనకేం జ్ఞాపకం ఉండదు. మనకి ఏది అవసరమో ఆ నాలెడ్జ్ మనం నేర్చుకునేది ఉంటే మాత్రమే మనకు ఆ మైండ్ లో కూర్చొని పోతుంది మాస్టర్స్. నేను కూడా అబ్జర్వ్ చేసిన సార్, ఇది నిజమే. పోలికలు అయితే వద్దు మాస్టర్స్. అసలు నిజంగా అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఉంటుంది మాస్టర్స్. వాళ్ళు 10 గంటలు చేసి 20 గంటలు చేసినట్టు నేను చేయాలి. కానీ జ్ఞానం తెలియనంత వరకు మాత్రమే అది ఉంటుంది మాస్టర్స్. జ్ఞానం తెలిసిన తర్వాత క్షణం మైండ్ఫుల్నెస్ లో అదే వర్తమానంలో ఉన్నప్పుడు గంటలు ధ్యానం చేయాల్సిన అవసరం లేదనే విషయం తెలుసుకుంటాం మాస్టర్స్. నేనైతే ఆ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. థ్యాంక్ యూ గుప్తా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ మేడం, నేను ఒక పాయింట్ విజయలక్ష్మి మేడం వెల్కమ్. హ్యాండ్ రైజ్ రావడం లేదు మరేమో. ఎస్ మేడం మాట్లాడండి మేడం. మీరు కూడా నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. అందరూ అన్ని పాయింట్లు బాగా అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా ఫాలో అవుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ అయినది.
మనము మన పురోగమన మార్గంలో అంటే మనం ఆ పురోగమన మార్గంలో మనకు వాళ్ళు మన పూర్ణాత్మలు అంటే మన దివ్యాత్మలందరూ స్ట్రీట్ లైట్స్ పట్టుకొని నిలబడి ఉంటారంట. మనము ఎప్పుడు ఎలా వెళ్ళాలి అని మనము బాధపడకుండా మనం పూర్తి సరెండరింగ్ లో ఉండి ఆ దివ్యాత్మలకు సరెండర్ అయిపోయి మనకు కావాల్సింది మన మనసులో అనుకున్నప్పుడు మనం ఎలా వెళ్ళాలని దారి తెలియనప్పుడు వాళ్ళే దారి చూపిస్తారు. మనం వదిలేస్తే చాలు, మనం అనుకునే మన దగ్గరికి వచ్చేస్తాను. అది నాకు ఈ మధ్య కాలంలో నేను దేనికి తాపత్రయపడడం లేదు. అది జరగాలి, ఇది జరగాలి, ఇలా ముందుకెళ్ళాలి, అలా ముందుకెళ్ళాలి అని అంతా వదిలేసి ఊరుకుంటున్నాను. అవంతకవే నన్ను వెతుక్కుంటూ నాకు వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ దివ్యాత్మలకు సరెండర్ అయి ఉన్నాము. వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారు. మీరే మమ్మల్ని నడిపించండి అన్నప్పుడు వాళ్ళు మనకి ఏ దారి కావాలో ఆ దారి చూపిస్తున్నారు. అది నాకు అసలు చాలా వండర్ అనిపిస్తుంది. అనుకోకుండానే ఈ మధ్యనే చిన్న సంఘటనలే అయి ఉండొచ్చు, చాలా వండర్ అనిపిస్తున్నాయి. ఎస్ మేడం. థ్యాంక్ యూ జయలక్ష్మి మేడం. చక్కటి నిజంగా అంటే మేడం మీరు 100% కరెక్ట్ చెప్పారు. చిన్నది పెద్దది కాదు అమ్మ. అందుకే మిరాకిల్స్ చూడండి, అద్భుతాలను మీ జీవితాల్లో అన్నప్పుడు ఏ చిన్నది పెద్దది అనేది కూడా ఉండదనిపిస్తుంది మేడం నాకు. మీరు అన్నట్టుగా అసలు ఇలా పట్టుకోకుండా వదిలేసినప్పుడు మాత్రం మనకు అవసరం ఉన్నాయి, మనల్ని ముందుకు తీసుకోవడానికి. నాకు ఇంకొక విషయం ఈ ఎపిసోడ్ నచ్చింది ఏంటంటే పురోగమనం గురించి చెప్పారమ్మా. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చెప్పారు. అసెన్షన్ అంటే ఏంది అనేది చాలా ఈజీగా చెప్పారు. మనం ఎప్పుడైతే ఇంకా దానికి పూర్తి ఇదైపోతామో అప్పుడు మనసు లేకుండా చేసుకోగలుగుతామో వెంటనే మనము ఆ పురోగమన మార్గానికి దారి పడుతుంది అని చెప్పారు. చాలా అర్థంగా ఉంది. అక్కడ ఫోన్ వేరే అమ్మాయి ఫోన్ మోగాలకు నేను ఆఫ్ చేయాల్సింది. థ్యాంక్ యూ. మేడం మాట్లాడతారా విజయలక్ష్మి మేడం? లేదు ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి మా ఇంట్లో కొంచెం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ ఐమావతి మేడం. నమస్తే. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. అమ్మ నాకు ఈ ఎపిసోడ్ లో నచ్చింది ఏంటంటే చిన్నది అంటే దేహానుభూతులు చిన్నవి, క్షమించడము, కరుణ, ప్రేమ, ఈ దేహానుభూతులన్నీ ఆత్మానుభూతులలోకి మారతాయి. మనం అందులోకి వెళ్తాము అన్నప్పుడు చాలా ఆనందపడిపోయానమ్మా. అంటే ఒక్కో విషయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళము చేస్తూనే ఉంటాం కదా. అది అందరినీ క్షమించకపోయినా ఒక్కొక్కరిని క్షమిస్తుంటాం. అంటే ఇప్పుడు దేహానుభూతుల్లో నుంచి ఆత్మానుభూతుల్లోకి పోతున్నాము అనేదన్నమాట. అలా చాలా ఆనందపడిపోయేదాన్ని ఆ ఎపిసోడ్. మళ్ళీ మీరు పెట్టిన తర్వాత మళ్ళీ వింటున్నప్పుడు అవును అప్పుడంతా మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కూడా ఆనందాన్ని అనుభవించాలి అని మళ్ళీ అనుకున్నా అనమాట. ప్రేమ, కరుణ, దయ, జాలి, స్ట్రీట్ లైట్ లాగా నిలబడి మీకు దారి చూపిస్తూ ఉంటాము అనేది మనము ఎంత తపన పడతామో అంత ఇదిగా వాళ్ళు దారి చూపిస్తూ ఆ అనుభూతిని మనకు కలిగిస్తున్నారమ్మా. అది నేను అనుభవిస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి ఎవరినన్నా క్షమించమని అడిగినప్పుడు అలా వాళ్ళు ఏదో చేసినప్పుడు మనం ప్రేమతో ఓకేలే చేస్తే చేసిండ్రు అనుకున్నప్పుడు ఇవన్నీ ఆత్మానుభూతులే కదా. అనుభవించినప్పుడు ఇది ఆత్మానుభూతి అనే ఆనందం కలుగుతుందమ్మా. అది చెప్పాలనుకున్నా. అది నా అనుభవం అన్నమాట. అంటే ఆ అనుభవం ఏంటంటే ఒక చిన్నది ఈ మధ్య జరిగింది. అది నేను క్షమించు అని చెప్పి అడిగాను. అందరూ అసలు అక్కడ నువ్వు క్షమించమని అడగడానికి అక్కడ అడగకూడదు అన్నారు. కానీ నాకు అనిపించలేదు. నా మనసుకు తోచింది నేను అడిగాను. హ్యాపీ అనిపించిందమ్మా నాకు అక్కడ. అంటే నాకు హ్యాపీ అనిపించింది కాబట్టి నా ఆత్మానుభూతి అది నేను ఆనందపడిపోయానమ్మా. అలాంటివి చాలా జరుగుతున్నాయమ్మా BYMలోకి వచ్చిన తర్వాత. చాలా అంటే చాలా మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నట్లు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎపిసోడ్ వినండి, దాన్ని డిస్కషన్ అనేసరికి మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ అది వినడము, మళ్ళీ రిపీట్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే ఇది నిజం అక్క. నేను కూడా ఈ మధ్యలో ఫేస్ చేసా ఇది. నేను సారీ చెప్తే మా సార్ ఎందుకు సారీ చెప్తున్నా, నువ్వేం చేసావని అన్నాడు.
నాకు తెలియదు. నాకైతే అక్కడ సారీ చెప్పాలనిపించింది అంతే. నేను చెప్పేస్తా అంతే. ఇంక మనకు దాంతో సంబంధమే లేదు. చెప్పినమా పక్కన జరిగి హ్యాపీగా ఫీల్ అయినమా. ఎస్ అక్క. అంటే చెప్పిన తర్వాత నా శరీరంలో ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అవునమ్మా. అది నేను అనుభవిస్తున్నా ఆనందాన్ని. Yes. అంటే నేను ఇంకో స్టెప్ వేసాను కదా, ముందే వేసాను కదా. అంటే తర్వాత ఏదో డిస్కషన్స్ అయ్యి అంత అయినాక క్షమించు అనడం వేరు, స్టార్టింగ్ అక్క. లోనే క్షమించు అనేసి దాన్ని వదిలేయడం వేరు కదా. అలా అదే. అలా చాలా ఆనందం అనిపించింది అనమాట. ఓకే, తర్వాత డిస్కషన్ తర్వాత చెప్పొచ్చు, విశదీకరించడం తర్వాత విశదీకరించచ్చు. క్షమించడం కానీ అవతల వాళ్ళు డౌన్ అయిపోతారు కదా. ఫస్ట్ డౌన్ అయిపోయి మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదమ్మా. అది అది చూసాను అక్కడ. హైమావతి మేడం ముందు అదే మనం మారాలి ఫస్ట్ అనేది దానికి సూత్రం ఇదే. ఫస్ట్ ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు నువ్వు దాన్ని స్వీకరించగలిగినావు, లేకపోతే మనకు అది సాధ్యం కాదు. ఇక్కడ లోపల వచ్చింది కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళకేంటి ఇదేంటి ఎందుకు వీడు ఇట్లా చెప్తా ఉంది అనుకుంటారు. అది ఓకే, కానీ అది ఇక్కడ తెలుస్తుంది మనకు. అందుకు ముందు మనం మారితే అవతల వాళ్ళు కూడా ఉన్నట్టుండి సడన్ గా మారిపోతారు అందరూ. అది అవే జరుగుతున్నాయి ఇప్పుడు మనం అనుభవించేటన్నీ అవే. అవునమ్మా. ఇంకో చిన్నదమ్మా, నాకు ఈ పిచ్చోళ్ళు అంటే కొంచెం బయట కనపడుతుంటారు కదా పిచ్చి వాళ్ళు, కొంచెం మతి స్థిమితం లేకుండా ఎట్లెట్లో పిచ్చి పిచ్చిగా తిరగడం, బట్టలు అవి సరిగ్గా అలా ఉన్నప్పుడు చాలా భయపడేదాన్న. అంటే చాలా దూరం జరిగి భయం వేసేది. అటువంటిది ఈ మధ్య గమనించుకున్నా. ఒక స్వీట్ షాప్ పోయినప్పుడు అక్కడ వచ్చింది అనమాట అతను, కానీ గమనించి అతన్ని చూసి నేను అనుకుంటున్నా అనమాట నా మనసులోనే, వీళ్ళెంత ఛాలెంజింగ్ లైఫ్ తీసుకొని వచ్చారు కదా. అంటే నాకు అక్కడ నన్ను నేను గమనించుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ వేసింది అనమాట. ఇదే ఆత్మానుభూతి అని కూడా అనిపించింది. అంటే చిన్నవే కదా అని. అప్పుడే 11వ ఎపిసోడ్ వినమని పెట్టినారు అనమాట. అది వినిన్నాను. అక్కడ కూడా అనిపించిందమ్మా, అబ్బా ఎంత ఛాలెంజింగ్ లైఫ్ కదా వీళ్ళది. ఇంతకు ముందు వీళ్ళని చూస్తే నేను పారిపోయినట్టు భయపడి పక్కకు పారిపోయేదాన్ని, ఇష్టపడేదాన్ని కాదు. కానీ నిలబడి అతన్ని చూస్తూ మా మనవరాల్ని కూడా ఎత్తుకొని దగ్గరుండి అక్కడే చూస్తున్నా అనమాట. అంటే ఒక్కొక్కసారి భయపడతాం కదా, చిన్న పిల్లల్ని ఏమన్నా వీళ్ళు ఏమన్నా అంటారా, ఏదన్నా చేస్తారా. అలా కూడా భయమే లేదు. వాళ్ళ ఛాలెంజింగ్ లైఫ్ అని. అక్క ఒకసారి హైమావతి అక్క అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అంటే ఆ ఆనందాన్ని అనుభవించానమ్మా అక్కడ. అది కూడా నా మార్పుకు నాకు ఆనందం వేసింది అనమాట. నా మనస్థితి మార్పుకి నాకు ఆనందం వేసింది. అది చెప్పాలనుకున్నామా. అది నా అనుభవం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య మేడం, నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మేడం, అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. ఆత్మానుభూతులు అంటే నేను అసలు ప్రేమ, కరుణ, వీటిని అనుకోలేదమ్మా. ఇంకా ఏంటో అసలు ఎలా జరిగితే ఏదో చాలా అద్భుతంగా జరుగుతాయేమో, అవన్నీ ఉంటేనే నాకు ఆత్మానుభూతులేమో అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ క్లాస్ విన్నాను, కాకపోతే క్లారిటీగా వినలేదు, అటు ఇటు తిరుగుతా వినేటప్పటికి. విన్న తర్వాత అనిపించింది, ఓహో ఇవన్నీ కూడా ఆత్మానుభూతులేనా, అయితే శరీర స్థితి కొంచెమన్నా దాటుతున్నామా ఆత్మ అని అర్థమవుతుందా అని నాకు కొంచెం అవగాహన వచ్చిందమ్మా. అదొకటి. ముందంతా ఎవరో నేనే చేస్తున్నాను అనుకునేదాన్ని. ఇప్పుడు నేను కాదు, నాలో ఉన్న చైతన్యము ఆత్మే చేపిస్తుంది అనేది ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఒకటి సరెండర్ అంటే అసలు నేను మా బాబుకి కొంచెం మ్యారేజ్ విషయంలో కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఎప్పుడు ఎవరైనా పిల్లలు కలిసి ఉండాలని, ఎవరి ప్రాబ్లం అన్నా కానీ అడ్జస్ట్ అయ్యి కలిసి ఉండాలని చెప్పేవాళ్ళు. అలా అయినా కూడా అది ఎక్కడ ఏమి మార్పు జరగటం లేదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా సాయి నీదే భారం, ఎలా జరిగినా సరే ఇద్దరు హ్యాపీగా ఉండాలి, కలిసి ఉన్నా ఓకే, వాళ్ళు ఎలా విడైపోయినా ఓకే, అక్కడ దాకా వచ్చింది కాబట్టి నీకు శరణాగతున్నా, నీ ఇష్టం అన్నాను. అమ్మ ప్రేమతో అవ్వముంది, కానీ నేను బాధతో అయ్యాను. అమ్మ ఎక్కడైనా ప్రేమతో శరణాగతి అని చెప్పింది కొన్ని క్లాసుల్లో. సరే నేను ప్రేమతో చేయలేకపోయినా కనీసం ఈ బాధలో నుంచన్నా నేనేం చేయలేకపోతున్నాను, నువ్వే దిక్కు అని అడిగినట్టు అయిందనమాట. ఆ సరెండర్ అనుకున్నాక నాకు చాలా భారం పోయింది. ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తున్నాను ముందు. అదేమ్మా.
సూపర్ మేడం. థ్యాంక్ యూ సంధ్య మేడం. మాస్టర్స్ ఇంకా కొత్త వాళ్ళు ఆల్రెడీ గిరిజా మేడం వాళ్ళు ఇద్దరు మాట్లాడేసిండ్రు. శాంతా శ్రీనివాస్ మేడం మాట్లాడండి, హ్యాండ్ రేస్ చేయండి. మేడం మేడం అన్మ్యూట్ చేసుకోండి. శాంతా శ్రీనివాస్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. రాలేదా? వచ్చింది మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మాస్టర్. నమస్తే సార్ రోజమ్మ, నమస్తే పత్రి సార్, నమస్తే ఆల్ మాస్టర్. గిరిజమ్మ మాట్లాడండి, పర్లేదు ఇంకోసారి మాట్లాడినాను మేడం, ఇద్దరిని మళ్ళీ మాట్లాడతాను. లే మేడం, చెప్పండి గిరిజమ్మ. మాట్లాడండి. మీరు మాట్లాడినాక మేడం వాళ్ళు మాట్లాడతారు. నమస్తే మాస్టర్స్. ఈ ఎపిసోడ్ అయితే నేను వినడానికి కుదరలేదు సరితా మేడం. అయితే 1000 Seeds ఆఫ్ విన్నాళ్ళ నుంచి మనసులో అంతా ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ ఘటన జరిగినా ఎక్కడున్నా మనకి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు ఒక 2-3 సాక్షి ఎపిసోడ్లు చూసినప్పటి నుంచి నా మనసులో ఒకసారి నవ్వు వస్తుంది, ఒకసారి అది కొంచెం అంటే ఎలా మనం తీసుకెళ్తుంది ఆత్మలో అన్నది మనసులో అనిపిస్తుంది. 1000 Seeds ఆఫ్ జాయ్ స్టార్ట్ అయినప్పుడు మనము ప్రకృతిగా ఉండి దివ్యాత్మలుగా ఉండి అంత సంతోషంగా ఉన్న ప్రపంచం నుంచి మనల్ని కొద్ది కొద్దిగా దూరం చేసి పురుషాధిక ప్రపంచం అన్నది ఒకటి వచ్చి మనల్ని చిన్నగా ఒక స్త్రీ అంటే ఇలా ఉండాలి అని ఒక కొన్ని కట్టుబాట్లకు తీసుకొచ్చి ఎన్నోటిగా గురి మనము ఇప్పుడు మళ్ళా మనోళ్ళు మనం వెతుక్కున్న పరిస్థితి తెచ్చినారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మనకి ధ్యానం మీద ఒకటి దొరికి పత్రి సారు, సరోజమ్మ ఇలాంటి గురువుల దగ్గరికి మనం పంపించినప్పుడు మళ్ళా మన నిజస్థితిని ఈ జన్మలో మళ్ళా మన నిజస్థితికి మనం వచ్చి మనల్ని మనం గుర్తుపట్టి మళ్ళా మనమే ప్రకృతి, మనమే దివ్యాత్మలుగా ఉన్నాము, మనమే అవ్వగలము అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆ స్థితికి వచ్చి మనల్ని మనం తెలుసుకొని ప్రయాణం అయ్యేటప్పుడు అమ్మ సహేలి అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. మీరే కాదు మీ స్నేహితులను కూడా మీతో పిలుచుకొని పోండి, అందరూ ఎంతో మంది మర్చిపోయినారు, వాళ్ళని కూడా సహాయం చేయండి అని సహేలిని ఇచ్చారు. సహేలిని స్టార్ట్ చేసి వాళ్ళ బాధ లేదో ఈయన వాళ్ళకేదో మనం సాక్షిగా వండుకొని వాళ్ళతో మన వాళ్ళు ఎంత అవుతుందంత హెల్ప్ చేసి మనకు తెలిసిన జ్ఞానం వాళ్ళకి పంచుకొని ముందుకు వస్తా ఉంటే నెక్స్ట్ వెనకాలనే సాక్షి తత్వం ఎత్తుకొని అమ్మ ఇది మీకోసం రాలేదు, మీరు మార్చలేరు, మీరేం చేయలేరు, సృష్టి మీకోసం వచ్చిందా, ఎలా ఉంటే అలా స్వీకరించాలి అని సాక్షి తత్వం వచ్చింది వెనకాలనే. అంటే ఇప్పుడు మనం దీని అంతా తెలుసుకొని సహేలీలకు సహాయం చేస్తాం. కొన్ని ఘటనలు వినేటప్పుడు సహేలీలో నుంచి అసలు నిజంగా ఇంకా వీళ్ళు పెయిన్ బాడీ నుంచి ఎప్పుడు వీళ్ళు బయటకు రాగలుగుతారా అంటే రావడానికి ఒక ప్రయత్నం అయితే మళ్ళీ పెయిన్ బాడీలు పోవడానికి 10 ప్రయత్నాలు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికతలో ఉండే వాళ్ళకు అలానే ఉంది, ఆధ్యాత్మికత లేని వాళ్ళకు కూడా అలానే ఉందన్నమాట. అంటే వీళ్ళు దీని నుంచి ఎప్పుడు బయటపడాలి, దీని నుంచి మన ప్రయత్నం ఎంతవరకు జరగగలుగుతుంది అంటే అమ్మ ఇప్పుడేమో సాక్షి తత్వం తెచ్చి మీరు ఎవరిని మార్చలేరు, ప్రపంచం మన కోసం రాలేదు, సృష్టి ఎలా ఇస్తే అలానే స్వీకరించాలి మనం అన్నప్పుడు ఒక్కోసారి నిజంగా నవ్వు వస్తుంది, ఒక్కోసారి ఇవన్నీ తలుసుకున్నప్పుడు ఏంటో మరి దివ్యాత్మలు దీనికి సరైన దోవ చూపించాలా అనిపిస్తుంది. అలా అమ్మ చెప్పిన నా చేయి పట్టుకోండి, నేనే తీసుకుని గిరిజా మేడం. మేడం మ్యూట్ అయిపోయారు మీరు. గిరిజామా ఓకే నాన్న. అదే ఇంతవరకు మనం వీళ్ళందరి అనుభవాలు మన అందరి ఏవైనా సరే నాకైతే నా వరకు నాకు ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఈ సత్యమైన బాటలు నడుస్తున్నామో, అంతకుముందు ఇందాక మనకు హైమా మేడం కూడా చేసింది. ఇంతకుముందు ఉన్నట్టు నేను ఇప్పుడు లేను, కొన్ని అంటే భయం విషయంలో ఏదైనా ఒక సంఘటన చూసిన విషయంలో ఎన్ని అని అప్పుడు మనం ఒక భ్రమల్లో ఉంటాము. మనము అప్పుడు మన జ్ఞానము వికసించక ముందు ఒక రకమైన జీవితాన్ని అనుభవాలను అనుభవిస్తాము. ఇప్పుడు సత్యం తెలుసుకున్న తర్వాత ఈ దేహ భ్రాంతిని ఎప్పుడైతే సగం మనలోంచి ఇదంతా తెలుసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు అన్ని మనకు అందరిలోనూ మనల్నే చూసుకుంటాం కాబట్టి అవన్నీ లెక్కలోకి రావు. అసలు ధైర్యం కూడా అప్పుడే వస్తుంది.
ఎప్పుడైతే మనం అందరిలోనూ మనల్ని చూసుకున్నప్పుడు ప్రతి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది మనలో. పెరిగినప్పుడు మనకి ఇప్పుడు మనం నేర్చుకునే ఈ టూల్స్ అన్ని ఎప్పుడు ఏది సందర్భానుసారంగా అప్లై చేసుకొని దాన్ని మనము ఇది చేసుకుంటున్నామో అప్పుడే ఇంక బ్రహ్మాండమైన రిజల్ట్స్ అన్ని మనకు దేనికది మనకు మేనిఫెస్ట్ అయిపోతున్నాయి సరిత మేడం. నాకైతే అదే తెలుసు. ఇంతకుముందు నేను కూడా అట్లే ఇది చేసేదాన్ని, స్పందించేదాన్ని. బీద వాళ్ళని చూసినా, అడుకునే వాళ్ళని చూసినా, అబ్బా ఏంటి ఈ పరిస్థితి అది ఇది అనేసి. కర్మ సిద్ధాంతం అయితేనేమి, మన ఈ భ్రాంతి అయితేనేమి, ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు అంతా సర్వం కల్విదం బ్రహ్మ అనే ఆత్మ పదార్థాన్ని మనం అంతటా చూస్తున్నప్పుడు నాకేమీ భేదభావాలు గాని, ఉచ్చనీచాలు గాని, పాప పుణ్యాలు గాని ఏది అనిపించడం లేదు పాప ఎవరిని. దీంతో సగం అసలు నేను ప్రతిదానికి మనకు రెస్పాండ్ అయ్యే పని ఉండదు ఇప్పుడు అసలు. ఎందుకంటే అంతే సాక్షి తత్వంతో చూస్తూ ఉండాలి. నువ్వెవరు అని రోజు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం నిర్వాణ షట్కాన్ని గురించి. ఏదైతే వద్దు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ దానిలోనే పట్టుకొని మనం ఊగులాడడం ఎందుకు? అది కాకుండా మనమేదో అక్కడికి వెళ్లే ప్రయత్నము, దాంతో కలిసి ఉండే ప్రయత్నము, అది అందించే ప్రబోధాలు వినడానికి, ఇట్లాంటివన్నిటికీ మనం అవలోకనం దీనికి సమయం కేటాయిస్తున్నాను. అట్లా కాబట్టి నాకు ప్రతిదీ ఇప్పుడు ఏమి అంత అనిపించదు, తేడా అనిపించదు. ఏది మాట్లాడినా అది ఓకే అనుకుంటున్నా. కానీ మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ లేకుంటే మన ఆలోచన విధానం ఏమో గానీ అవతల పరిస్థితులు మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అంటే పాజిటివ్ గా. నాకు అది చాలా సంతోషంగా ఉంది. అది థ్యాంక్ యూ అమ్మా. సూపర్ గిరిజమ్మ, సూపర్. ఎస్ అమ్మా, తెలిసిన జ్ఞానాన్ని అప్లై చేసుకుంటూ పోతే ఇంత ఆనందమైన జీవితాన్ని మనం అనుభవించవచ్చని మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఇవి. థ్యాంక్ యూ అమ్మా. సరస్వతి మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. శతకోటి వందనాలు మేడం. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా మేడం. ఈ ఎపిసోడ్ విన్నారా? అవును మేడం, నిన్నే విన్నాను మేడం. చెప్పండి మేడం. ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నేను 2019లో కరోనా అయిన తర్వాత నాకు ఎవరు బెంగళూరులో వచ్చాను మేడం. బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ధ్యానానికి ఎవ్వరు నాకు జతలేరు. నేను ఎవరికి చెప్పినా వాళ్ళు పట్టించుకుంటాను లేదు. నేనేం చేశాను, ఇట్లా పార్క్ డైలీ పోతున్నా. అక్కడ మాకు సెంటర్ నడిపే మేడం అక్కడ పాంప్లెట్స్ పంచుతూ ఉన్నారు. అప్పుడు నాకు వాళ్ళని చూస్తానే నా సోల్మేట్ దొరికింది ఇక్కడ అని ఎంత ఆత్మానుభూతులు అయిపోయింది మేడం. అంటే అంత ఖుషి అయిపోయిందని నాలో నేను ఎంత లీనమైపోయినానో అంత లీనమైపోయినా. నా సోల్మేట్స్ ఇక్కడున్నారా, నేను ఎక్కడెక్కడో ఎదుగుతున్నాను అనేసి చాలా ఆత్మానుభూతుల్లో పొందాను మేడం నేను ఆ రోజు. ఇంకోటి మేడం, ఇప్పుడు మా కోడలు ప్రెగ్నెంట్ 2 months లోనే సెకండ్ ఇది అయినా కూడా 2 months లోనే అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. నేను ఇంత తొందరగా వెళ్ళిపోయింది కదా ఉండుకోకుండా అనేసి అనుకున్నాను మేడం. మళ్ళీ నాకు అనిపించింది మాస్టర్సే నాకు అవకాశం కల్పించారు. వాళ్ళు ఉంటే కొంచెం పని ఎక్కువ, ఇంకో పిల్లడిని చూసుకోవాలంట. వాళ్ళు లేకున్న దానికి నాకు ఇక్కడ ధ్యానం క్లాసులకి దానికి వెళ్ళేదానికి అవకాశం కల్పించారు అనేసి ఇంకోటి దానికి సంతోషం అయిపోయింది మేడం. మాస్టర్సే ఈ పని ఇట్లా చేశారు, వాళ్ళని అనకూడదు, మా కోడల్ని అనకూడదు, ఎవరిని అనకూడదు. అక్కడ నేను సరెండర్ అయిపోయి థ్యాంక్స్ చెప్పాను మేడం మా కోడలికి. నువ్వు నా కోసమే ఇలా చేసావా, థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను మేడం. ఇంతే నా అనుభవం మేడం. సూపర్ సరస్వతి మేడం. మాస్టర్స్ ఇక్కడ ఒక్క నిమిషం అందరు గమనించుకోండి మాస్టర్. ఏది జరిగినా మన మంచికే. ఎవరు మన ఇంటికి మంచిదే, రాకపోతే ఇంకా మంచిదే, పోతే ఇంకా మంచిది. మన ధ్యానానికి, మనం క్లాసులు వినడానికి, క్లాసులకు వెళ్ళడానికి, బుక్కులు చదువుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట. సూపర్ సరస్వతి మేడం. నేను కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నా మేడం, ఇలానే. ఏదైనా ఫంక్షన్ అప్పుడు పిలవకటబ్బా ఎందుకు పిలవలేదు అనిపించింది. కానీ ఎందుకంటే మంచి క్లాసెస్ వినొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, బుక్కులు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కూడా ధ్యానం క్లాస్ పోయి వచ్చాను మేడం 10 to 11. ఇక్కడ మేడం స్ప్రెడ్ చేయమన్నారు ఏరియా వైజ్ లో. ఇప్పుడు కూడా క్లాస్ జరిపేసి వచ్చాం మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేసుకోండి సరస్వతి మేడం, మ్యూట్ చేసుకోండి.
అన్మ్యూట్ థ్యాంక్ యూ అయ్యారమ్మా. సరిత. థ్యాంక్ యూ సరిత. వినపడుతుందా సరిగ్గా? వినపడుతుందా? క్లారిటీగా ఉందమ్మా, క్లారిటీగా ఉంది, మాట్లాడండి. థ్యాంక్ యూ. దీనిలో Thank ఒక you. పాయింట్ చెప్దామని ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్దామని. దీనిలో ఇంకో పాయింట్ నాకు చాలుతుందండి అమ్మ. మనసు చెప్పండి. ఒక్కటి మిగులుతుంది అన్నారు అమ్మ. ఆ అమ్మ చెప్పింది సరస్వతి అమ్మ ఏంటంటే ఎప్పుడైతే మన శరీరం కూడా మర్చిపోతామో మనస్సు మిగులుతుంది అన్నారు. అయితే అమ్మ చెప్పింది ఏంటంటే మర్చిపోవటమే ఈ సృష్టికి మూలం అంటే ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు అనుకుంటాం అయ్యో మనం మర్చిపోయామని, కానీ ఈ సృష్టికి మూలమే మర్చిపోవటం అన్నది అద్భుతంగా సరస్వతి అమ్మ చెప్పారు. తర్వాత ఇప్పుడు సరస్వతి మేడం చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ప్రకృతి వ్యాలీకి నేను మా వారు పత్రి సార్ ఉన్నప్పుడు 2021 లో వెళ్ళాం, కోవిడ్ అయ్యాక. వెళ్తే అక్కడ ప్రకృతి వ్యాలీలో ఏమో మనకి ఇంకా దేవి సర్కిల్ స్టార్ట్ అవుతుంది మర్నాడు దసరా టైంన. అయితే ఇంకా ప్రకృతి వ్యాలీలో ఉన్నాం. అక్కడ చూస్తే అసలు ఒక్క చోట అక్కడ ఎక్కడైతే డైనింగ్ హాల్ ఉందో అక్కడ ఒక మూల తప్ప ఎక్కడ వైఫై రాదు. ఎలాగ అసలు ఇప్పుడు నేను తెల్లవారుజామున మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతారా? దేవి సర్కిల్ అక్కడ ఎట్లా వినాలి అని అనుకున్నా. ఓకే. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందమ్మా, చెప్పండి. 2021 లో ప్రకృతి వ్యాలీకి పత్రి సార్ని కలవడానికి వెళ్ళాం. పత్రి సార్ అక్కడికి శ్రీకాకుళం అన్ని అయ్యాక వస్తారంటే ఆయనతో స్పెండ్ చేయొచ్చు టైం అని చెప్పి నేను మా వారు వెళ్ళాం అనమాట. వెళ్తే మర్నాడే దేవి సర్కిల్ స్టార్ట్ మనకి ఆనంద్ కర్ణేష్ గారు దేవి సర్కిల్స్. తీరా ప్రకృతి వ్యాలీకి వెళ్తే ఎక్కడా వైఫై రాదు. అక్కడ ఒక డైనింగ్ ఏరియాలో ఒక మూల ఒక చైర్ దగ్గరే వస్తుంటా. నాకు తపన ఏంటి దేవి సర్కిల్ కి ఏమో పేరు ఇచ్చేసాను, రిజిస్టర్ అయిపోయాను, రేపు దేవి సర్కిల్ రాదు, ఈ తెల్లవారుజామున అక్కడ లైట్లు కూడా ఉండవు ప్రకృతి వ్యాలీలో, ఇక్కడికి వచ్చి నేను ఎట్లా కూర్చుంటా కాటేజ్ నుంచి అని ఒకటే తాపత్రపోయా. ఈ లోపల చూస్తే పత్రి సార్ వచ్చారు. అందరూ కూడా నంద చనిపోయారు కదా, కలవడానికి అక్కడ మీటింగ్ వెళ్ళిపోయారు. నేను మా వారి తప్ప ఎవరు లేరు అక్కడ. రాయ్ గజపతి రాజు గారు తప్ప ఎవరు లేరు. అరే నేను ఈ చీకట్లో మనం ఇద్దరం ఇక్కడ ఉండడం ఏంటి అంటే అప్పుడు జీకే వెళ్ళిపోతూ అన్నారు. మా ఇంటికి వచ్చేసేయండి సార్ డాక్టర్ గారు, మా ఇంటికి రండి అంటే లేదు ఇక్కడే ఉంటా ఉన్నాం. నాకు తర్వాత అనిపించింది ఈ చీకట్లో ఇక్కడ కూర్చునే కన్నా జీకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుందని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి ఆనంద్ రాయ్ గజపతి రాజు గారికి లేదు జీకే గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి రాత్రి అప్పటికప్పుడు ఇక చీకటి అయితే మనం అరకు వ్యాలీ నుంచి రాలేం. చీకట్లో బయలుదేరి జీకే ఇంటికి వెళ్ళాక జీకే గారిని ఇక్కడ వైఫై ఉందంటే ఉంది మేడం అన్నారు. నిజంగా నేను మాటలకి ముగ్గురమ్మలకి ఎంతెంత థ్యాంక్స్ చెప్పుకున్నానంటే నేను చెప్పలేను. ఎందుకంటే దేవి సర్కిల్స్ కోసం చేరడానికి వచ్చేసాను అనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ నాకు అద్భుతంగా అనిపించింది ఆ రోజు. అప్పటి నుంచి వరుసగా కార్ లో ఉన్న ఎక్కడున్నా దేవి సర్కిల్స్ అటెండ్ అయ్యా 3 days. అది థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎక్స్పీరియన్స్ చెప్దామని చేశాను. మీకు త్రిమాతల రూపంలో జీకే సార్ రూపంలో స్ట్రీట్ లైట్ పట్టుకొని నిలబడ్డారమ్మా అక్కడ దివ్యాత్మలు. నిజంగా థ్యాంక్ యూ. అది చెప్దామని. మాస్టర్స్ నిజంగా అంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉంటాయి. ఎపిసోడ్ కి సంబంధించిన కంపల్సరీ మన లైఫ్ లో మనం గమనించుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు మాస్టర్స్. ఎందుకంటే అద్భుతమైన ఎపిసోడ్ ఇది. ప్రతి ఎపిసోడ్ అంతే, ఏ ఎపిసోడ్ కి ఎపిసోడ్ అలానే చెప్పుకుంటాము. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉండో మాస్టర్స్. మనం ధ్యానం చేసే కరంలో మనం అసెన్షన్ అంటే ఏమనుకున్నాం అసలు ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ విన్నాక మనకు అసెన్షన్ అంటే ఏమనిపించింది, అసలు శరీరం అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ఈ ఎపిసోడ్ విన్నప్పుడు శరీరం అంటే ఏమనిపించింది, అసలు మనం ఎదగాలనుకుంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ధ్యానం ఒకటే మార్గం ఉందా, ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయని అమ్మ ఎంత క్లారిటీగా చెప్పారు ఇక్కడ. అంటే ఎన్ని ఉన్నాయి మాస్టర్స్. మనం ఎదుగుతున్నాము, మనం ఆ అసలు పురోగమనం అంటే ఏంటో కూడా తెలియకుండా అబ్బా పురోగమనం అంటే ఏంటో, నేను ఎన్ని గంటలు ధ్యానం చేయాలనో, నేను ఎన్ని రోజులు మౌనంగా ఉండాలనో, నేను అసలు ఎన్ని రోజులు తినకుండా ఉపవాసాలు ఉండాలనో అని ఇలా అనుకున్నా మనము. ఎంత ఈజీగా చెప్పింది. అసలు కృతజ్ఞత గురించి చెప్పారు దీంట్లో. నిజంగా అంటే మర్చిపోవడం నిజం మాస్టర్స్. అందుకే అది మర్చిపోవడం అనేది ఒక వరం మాస్టర్స్. కొన్ని సిచ్యువేషన్ లో చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఏది పెద్దవాళ్ళు చెప్పింది ఒకే వద్దు మాస్టర్స్, ఒక వరము. ఏది జరిగినా మంచి కాని విషయం. సరెండర్ గురించి ఇన్ని చెప్పారు ఈ ఎపిసోడ్ లో మాస్టర్స్. అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను అదే పంచుకోమని చెప్తున్నాను ప్రతిసారి ఎపిసోడ్ లో. ఉమామహేశ్వర్ మేడం వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి ఉమామహేశ్వర్ మేడం. మేడం వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం.
నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే మేడం. మేడం చెప్పండి. నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకున్నానమ్మా. ఎస్ నిన్న అమ్మా, విన్నారా? 11th ఎపిసోడ్ విన్నారా? అమ్మా విన్నారా? 11th. విన్నానమ్మా, నిన్న విన్నాను. ఎస్, విన్నానమ్మా, విన్నాను. వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుంది. మీరు ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడగలిగితే తీసి మాట్లాడండి, క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నిన్న విన్నానమ్మా. నిన్న వింటూ వినిపిస్తుంది, మాట్లాడండి, వినిపిస్తుంది. నిన్న వినేటప్పుడు నేను ఏం చేశానంటే యోగా చేసుకుంటూ వింటున్నానమ్మా. అప్పుడు మేడము ఆ టాపిక్ లో యోగా గురించి మనసు అనేది ఎక్కడ పెట్టాలి అని చెప్తూ ఉంది కదా. అయితే నేనేం చేస్తున్నాను, నా పంచేంద్రియాలను ఉపయోగించి నా చెవుల ద్వారా నా కాన్సన్ట్రేషన్ మొత్తం చెప్తున్న సబ్జెక్ట్ మీదే ఉంది, యోగా మీద లేదు నాకు. అయితే నేను అది వినంగానే 2 minutes కామ్ అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ నేను నా కాన్సన్ట్రేషన్ ని చేస్తున్న దాని మీద పెట్టగానే కొంచెం అమ్మ, ఒక 5 minutes లోనే అసలు లోపల నుంచి ఒక కామ్నెస్, ప్లస్ రెండోది ఇక్కడ అంతా వైబ్రేషన్స్. ఇదేంటి ఇది చేస్తా ఉంటే ఇక్కడంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ గా ఉంది ఈ రోజు, ఎప్పుడు చేస్తుంటే ఇలా లేదు, ఈ రోజు ఇంత తేడా ఉంది ఏంటని దానిని నేను కామ్ గా చూస్తూ సాక్షిలాగా ఉండిపోయాను. అయిపోయింది. దాని నుంచి అలా కొంచెం 2 నిమిషాలు గమ్మున ఉండగానే మళ్ళీ లోపల నుంచి ఒకలాంటి ఆనందంతో కూడిన కన్నీళ్లు, 2 బొట్లు. ఇదేదో చాలా బాగుంది అని అనుకున్నా. మళ్ళీ శైలజ సాయి ఫుడ్ గురించి అడిగారు కదమ్మా. అవును, ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో, వినిపిస్తుంది. ఫుడ్ గురించి అడిగారు కదా. ఆ ఫుడ్ గురించి అడిగినప్పుడు నేను అప్పుడు టిఫిన్ చేస్తున్నానమ్మా. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటది ఏంటి అని అంటే దానిని కూడా మళ్ళీ నేను లైవ్ లో అబ్జర్వ్ చేశాను అనమాట. ఇది ఎలా ఉంది ఏంటి ఏమి అంటే, ఫస్ట్ తింటున్న దానికి నేను లాస్ట్ లో అది వింటూ తింటున్న దానికి చేంజ్ నేను చూసాను అనమాట. అంటే అప్పటిదాకా యాంత్రికంగా చేసే పనికి మనసుతో చేసే పనికి చేంజెస్ అనేది లైవ్ లో చూసినప్పుడు చాలా 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 తేడా. ప్లస్ రెండోది, ఒక 2-3 hours తర్వాత మనసు దానికే అదే కామ్ అయిపోయి చేస్తున్న పనిలో ఆటోమేటిక్ గా తెలియకుండా, అంటే మనము మామూలుగా అయితే ఎరుకతో ఉండాలి అనే ఇదితో మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు అది కాదు గమనించింది నేను. దానికే అదే కామ్ అయిపోయి దాని స్థానానికి అది వెళ్ళి అది గమనించుకోవడం అనేది చేస్తుందమ్మా. అప్పుడు శరీరానుభూతులు, ఆత్మానుభూతులు, మనసు స్థితి, శూన్య స్థితి, ఈ 3 లైవ్ లో ఫేస్ చేసినప్పుడు ఇది ఇంత అద్భుతంగా ఉంటదా, ఎరుక పెట్టండి అంటే తీసుకుపోయి ఎరుక పెట్టేదానికి దానికే అదే వచ్చే ఎరుకకి ఎంత తేడా ఉంది. ఆత్మానుభూతులు అంటే అది ఫేస్ చేయగానే రోజు చేసే యోగానే ఈ రోజు అది వింటూ మనసును అక్కడ శ్వాసతో కూడి చేసిన దానికి ఎంత తేడా ఉందని ఆ చేంజ్ అనేది నేను చాలా అనుభూతి చెందాను అనమాట. చాలా బాగా అనిపించింది కూడా. సూపర్ మేడం, సూపర్, చాలా ఎక్సలెంట్ మేడం. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇది మాస్టర్స్, నేను అడిగేది ఇదే. వింటున్నప్పుడు జరిగే మీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, విన్నప్పుడు మీకు ఇంతకు ముందు అయిన ఎక్స్పీరియన్స్ అయినా అక్కడ జ్ఞాపకం రావచ్చు. అంటే ఓహో ఈ ఎపిసోడ్ నేను వింటున్నంటే అమ్మ అదే చెప్పారు మనకు 1000 Seeds of Joy చెప్పినప్పుడు. మనందరం ఎంతో అదృష్టవంతులము, మన BYM ప్లాట్ఫామ్ పైన ఇవన్నీ మనం చెప్పుకున్నాయే, మళ్ళీ మనకు మననం చేయిస్తున్నారు త్రిమాతలు ఆనంద్ కర్ణేష్ గారు అని చాలా సార్లు చెప్పారు. మీరు ప్రతి ఎపిసోడ్ లో గమనిస్తే అమ్మ ఇంతకు ముందు మీరు అన్ని క్లాసెస్ విన్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా అది దీనికి అటాచ్ అయ్యే ఉంటుంది మాస్టర్స్. అక్కడ ఉన్న నాలెడ్జే. ఇప్పుడు మేడం చెప్పింది కూడా అదే, తను ఎప్పుడు చేసేదాన్ని ఆ లైవ్ గా వింటూ చేస్తున్నప్పుడు తనలో వచ్చిన మార్పును లైవ్ గా గమనిస్తూ పోతే ఆమెకు తెలియకుండానే, ఉమామహేష్ మేడం తెలియకుండానే తన ఆత్మానుభూతుల్లోకి, దేహానుభూతుల నుంచి ఆత్మానుభూతుల్లో ఆ మహాశూన్యంలోకి కలిసిపోయింది. అది న్యాచురల్ గా జరిగినందుకు తనకి ఎంత ఆనందం వేసిందో. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా ఎపిసోడ్ విన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మాస్టర్స్. ఎందుకంటే ఎపిసోడ్ వింటేనే ఆ ఎపిసోడ్ గురించి మనకేందో తెలుస్తుంది. 11th ఎపిసోడ్ కంపల్సరీ వినండి మాస్టర్స్. గ్రూప్ లో ఈ ఎపిసోడ్ అని పెట్టినప్పుడు వినండి, ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి. నీలిమా మేడం వెల్కమ్, నమస్తే. నమస్తే అమ్మ, నమస్తే సరోజ అమ్మకి, అందరు మాస్టర్స్ కి. అమ్మ ఇందులో అలైన్మెంట్ గురించి ఒక మాట అన్నారు. అలైన్మెంట్ అని చెప్పినప్పుడు నాకు వెంటనే రేడియో గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఇట్లా తిప్పే వాళ్ళం కదా, ఫ్రీక్వెన్సీ
అది కరెక్ట్ గా ఒక్క ప్లేస్ లోనే క్లారిటీ వస్తది. అంతకు ముందైనా వెనకైనా కరకరకర సౌండ్. మన అలైన్మెంట్ కరెక్ట్ గా ఉందంటే మనలో కన్ఫ్యూజన్లు ఉండవు, క్వశ్చన్లు ఉండవు, భయాలు ఉండవు, అన్ని మాయమైపోతాయి. అదే దీనికి ఏంటంటే చెక్ చేసుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయి అంటే అలైన్మెంట్ లో లేవు అని అనే నాకు ఆ ఎగ్జాంపుల్ అలా గుర్తొచ్చింది. సో జస్ట్ షేర్ చేసుకుందాం అనిపించింది. కరకర సౌండ్ అంటే అలైన్మెంట్ లో లేము. మన రేడియో సెట్ చేసుకోవాల్సిందే ఫ్రీక్వెన్సీ. అందుకే అమ్మ రిమోట్ ఎప్పటికప్పుడు మీ చేతిలో పట్టుకోండి అని చెప్తుంది. ఇలా తిప్పుకోండి అని ఎన్నోసార్లు మనకు అసలు యాక్షన్ తో కూడా చూపిస్తుంది అమ్మ. ఎస్ మేడం. నిజంగా అందుకే మనం ఎప్పటికీ అమ్మకు, సరోజమ్మకు ఎప్పటికీ కృతజ్ఞత భావంతో ఉండాలి మాస్టర్స్. ఆ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, అమ్మ చెప్పే చిన్న చిన్న కథల వల్లనే మనకి ఎప్పుడో విన్నదాన్ని కూడా మనకు టైం వచ్చినప్పుడు, మనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవి జ్ఞాపకం వస్తున్నాయంటే అదే మాస్టర్స్. అందుకే అమ్మ అంటారు ఇవేదో పిచ్చాపాటి కాదు అని అంటారు. కానీ ఆ చిన్న కథలే అసలు ఎరుక సెషన్ వింటే ఎన్ని కథలు మాస్టర్స్. నాకు నిజంగా అంటే ప్రతి కథ జ్ఞాపకం ఉంది మాస్టర్స్. 6 ఎపిసోడ్లలో ఒక్కొక్క ఎపిసోడ్లలో ఒక్కొక్క కథ చెప్పింది ప్రతి ఒక్కటి. అందుకే నేను ఎప్పుడైనా ఆ ఎరుకను కోల్పోయినప్పుడు ఏదైనా ఉండొచ్చు మాస్టర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు కాదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆగమాపాయన వెళ్ళిపోతుంది మాస్టర్స్. ఏది ఉండదు, నీవు ఆనందం ఉండదు, దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఏవి ఉండవు, అన్ని మారుతూనే ఉంటుంది, ఎప్పటికి పోతూ వస్తూ ఉంటాయి. నేను మాత్రం ఆ సెంటెన్స్ నా జన్మలో మర్చిపోను మాస్టర్స్. ఎందుకంటే ఆ ఒక్క సెంటెన్స్ నా లైఫ్ లో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. వస్తుంది మాస్టర్స్, దుఃఖం రాగానే అందులో పడిపోయి ఇంక అయిపోయినాం, మనం దీని నుంచి బయటపడడం కాదు, ఆగమాపాయన, ఇట్ విల్ బి పాస్ అవే, అది వెళ్ళిపోతుంది, ఉండదు మనం గమనించుకుంటే. ఎస్ మేడం, థ్యాంక్ యూ నీలిమా మేడం, చాలా చక్కగా చెప్పారు. మాస్టర్స్ ఇంకెవరైనా? విజయ్ కుమారి మేడం ఆయన రేస్ చేస్తారు. విజయ్ కుమారి మేడం, మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి విజయ్ కుమారి మేడం. మేడం వెల్కమ్, నమస్తే. థ్యాంక్ యూ మేడం. అదే అందరిది అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి ఒకటి చెప్దామని. ఎస్ మేడం. అంటే మేడం మనం ప్రతి ఎపిసోడ్ వింటున్నాము, దాంట్లో నుంచి ఫస్ట్ మనం నాలెడ్జ్ తెలుసుకుంటాము. ఆ నాలెడ్జ్కి సంబంధించినట్టు అంటే నేను 69-70 నుంచి అప్పుడు 1000 ఆఫ్ జాయిన్ అయ్యాను బహుశా జూమ్లో. అంతకుముందు మామూలుగా ఏదో మనకి యూట్యూబ్లో వచ్చినవి వింటూ ఉండేదాన్ని, ఏదో పని చేసుకుంటే అట్లా వినేదాన్ని. అంత అటెన్షన్ పే చేసి నేను వినలేదు అప్పుడు. ఆ ఎపిసోడ్లో అప్పుడు విన్నప్పుడు నాకు ఎక్స్పీరియన్సెస్ అంటే నేను అంత దాని గురించి అటెన్షన్ పెట్టకుండా మామూలుగా వర్క్ చేసుకుంటూ విన్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇప్పుడు మళ్ళీ వింటున్నాను. దానికి సంబంధించినటువంటి పాయింట్స్ నేను రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ సంబంధించిన ఇది విన్న తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్, దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్పీరియన్సెస్ అని కాకపోయినా దీనికి రిలేటెడ్గా మనకి ఆల్రెడీ మనం స్పిరిచువల్ వేలో ఉన్నాం కాబట్టి ఏవో కొన్ని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా నా లైఫ్లో నాకు అంటే దీనికి కనెక్టివిటీ ఉన్నాయి చెప్తున్నాను అనమాట. మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఇందాక గిరిజా మేడం చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మరపు అనేది నిజంగా మీరు అన్నట్టు పెద్ద వరమే. మనం ఆ పైనుంచి కిందకి డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నప్పుడు మరి మనమేంటో అనుభవాల కోసం వస్తున్నప్పుడు దాన్ని ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ని దాటుకుంటూ ఒక లెవెల్ని మర్చిపోయి ఇంకో లెవెల్లోకి వెళితేనే మనం ఈ అనుభవాన్ని పొందగలం. అట్లా మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే కూడా ఒక్కొక్కటి ఒక్క మెట్టు ఎక్కాలంటే కింద మెట్టును వదిలేయాలి, అది మరుపు కిందే వస్తుంది. కింద మెట్టును వదిలితేనే కాలు తీసి పై మెట్టు మీద పెట్టగలం. అందుకని పైనుంచి కిందకి రావాలన్నా, కింద నుంచి పైకి వెళ్ళాలన్నా మనం స్టెప్స్ గురించే మనం పోలిక తీసుకుంటే ఒక స్టెప్ మీద నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలన్నా, దిగాలన్నా ఒక కాలు వేస్తాం, ఒక కాలు తీస్తాం. అంటే ఆ పాస్ట్ దీన్ని మర్చిపోవాలి. అప్పుడు మన పురోగమనం కానీ తిరోగమనం కానీ ఏదైనా జరుగుతుంటుంది. ఇది ఒక సైకిల్ అని అన్నప్పుడు నాకు ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఎంత మీరన్నట్లు ఎందుకు నాకు అంత ఆనందంగా ఉందంటే, మన లైఫ్ జర్నీలో నిజంగా ఒకప్పుడు చెప్పేదైతే ఋషులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించి ఎన్నో సాధనలు, యోగాలు, తపస్సులు వేల సంవత్సరాలు చేశారంటారు. కానీ భగవంతుడిని, ఒక డివైన్ బీయింగ్ ని అంటే దివ్యాత్మల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక శివుడు కానీ విష్ణువు కానీ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు.
కోరికతో చేయనియండి, మోక్షం కోసం చేయనియండి. ఆ తర్వాత వాళ్ళు పూర్ణాత్మలకు వెళ్ళి మోక్షాన్ని పొందటం అంటే జన్మరాహిత్యం అంటారు. ఆ జన్మరాహిత్యాని కోసం కూడా ఎంతో సాధనలు, అదే పరమలక్ష్యం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మోక్షమే చివరి గమ్యం అని. మరి ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు చాలా క్రిటికల్ అనిపించేది ఆధ్యాత్మిక సాధన అనేది. మనం చూస్తేనేమో ఈ ప్రాపంచికమైన మాయలో కూరుకుపోయి ఉన్నాము. ఎప్పటికీ అక్కడ దాకా వెళ్ళగలము. ఈ భావోద్వేగాలు కానీ, శారీరకంగా అనారోగ్యాలు, మానసికమైన ఉద్వేగాలు, వీటిలన్నిటికీ ఎప్పటికీ దాటుకొని ఎప్పటికీ ఆ పరమ పదాన్ని చేరుకొని ఆ పరమాత్మలో లీనం అవ్వగలమనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది మాట. అంటే మనం ఈ పిఎంస్ లోకి రాకముందు నుంచి కూడా ఆ స్పిరిచువల్ థాట్స్ అనేవి అలా ఉంటూ ఉండేవి. ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్ వల్ల నాకు కలిగినటువంటి ఆనందం ఏంటంటే, అది ఆల్రెడీ నేను చిన్నగా నాకు తెలియకుండానే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఏంటంటే చాలా సాధనలు చేశాను. చేసి ఒక్కొక్కటి వదిలేస్తున్నాను. ఎలా వదిలేస్తున్నాను? స్టెప్ బై స్టెప్ మాట. ఇప్పుడు మీరు అన్నట్టు పూజలు విపరీతంగా చేసేదాన్ని, షోడశోపచార పూజలు, అవి తగ్గిపోయినాయి. అట్లా ధ్యానం కూడా నేను ఎక్కువ గంటలు చెయ్యను, కానీ రెగ్యులర్ గా చేసేదాన్ని. అది కూడా ఇప్పుడు తగ్గింది. ఎందుకు తగ్గింది? ధ్యానం ఎన్ని గంటలు చేయాలి, ఈ టైంలో చేయాలనే ఒక పట్టుదల గాని, ఒక నియమం గాని లేదు. మరి నియమం ఉండకూడదా అంటే, ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు ఉండాలి. అది ఎవరి మనస్థితిని బట్టి వాళ్ళకు ఉంటుంది కదా. నేను అందుకని ఇప్పుడు ఏ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను? ఎక్కువగా ఆత్మవిచారణ. మీరు చెప్పినట్టు నా భావోద్వేగాలు, మేడం గారు చెప్పినట్టు ఒక్కొక్క లెవెల్ నాకు తెలియకుండా, ఇదంతా నేను తెలిసి చేసింది కాదు. ఏంటి, మనసుని దేహానుభూతుల్లో కరిగించుకోవాలి ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు. తెలియకుండానే మనం ఆటోమేటిక్ గా మన సాధన పెరుగుతున్న కొద్దీ, ఆత్మవిచారణ జరుగుతున్న కొద్దీ, ఆత్మజ్ఞానాన్ని పొందుతున్న కొద్దీ ఈ మానసికమైనటువంటి ఉద్వేగాల్ని తగ్గించుకుంటూ, గతాన్ని మరిచిపోతూ, చిన్న చిన్నగా మనం ప్రెజెంట్ లో నివసిస్తూ, ఆ ప్రెజెంట్ లో నుంచి మన ఈ భావోద్వేగాల్ని, ఈ శారీరకంగా ఏంటి ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయని గమనించుకుంటూ, మనం మీరు చెప్పినట్టు ఇందాక మేడం చెప్పారు, హేమవతి మేడం, చక్కగా ఈ కరుణ, ప్రేమ, ఆనందం, ఈ అనుభూతులు గ్యారంటీగా మనకి మనసులో నుంచి వచ్చినా శరీరం పులకరిస్తుంది ఆనందం ఇస్తే. కరుణ కలిగితే మనసు ఆర్ద్రం అవుతుంది. అది కూడా మనం శరీరంలో ప్రత్యేకంగా చూడొచ్చు. ప్రతి అనుభూతికి రియాక్షన్ ఉంటుంది శరీరంలో. ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఇంక చక్కగా ఎరుకుతో గమనించుకుంటుంటే ఆ టైంలో మనకి మనసు పనిచేయదు. ఆ కరుణ అనేది మనసులో ఉంటుంది. ఆ కరుణతోనే లీనమవుతాం. అది శరీరంలో మనం ఒక క్రియ ద్వారా ప్రకటితం అవుతుంది. ఆ పులకరింత కానీ, ఒక ప్రాణి బాధలో ఉంటే చూస్తే కలిగే ఆవేదన గాని, ఇవన్నీ కూడా ఆత్మానుభూతులే. ఒకళ్ళ కష్టాన్ని చూసి కష్టం అనేది, మానసిక కష్టం అనేది కూడా ఆత్మానుభూతేగా. ఇలాంటి వాటిల్లో మనం నిలబడినప్పుడు అవి మానసికమైనటువంటి ఫీలింగ్స్ కాదు, ఆత్మానుభూతులే. వాటి నుంచి డైరెక్ట్ గా మనం పరమాత్మతోనే పాపభీతి కానివ్వండి, ప్రాణులకి మనం సంరక్షణ ఇవ్వటం కానివ్వండి, ఇతరులను క్షమించటం కానివ్వండి, కృతజ్ఞత కానివ్వండి, జరిగిన దాన్ని మర్చిపోయి ఏదో లేడు చేశాడు మన వాడు పాపనాడు పోతాడు అనుకుని వదిలేయటం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం తెలియకుండానే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం స్టెప్ బై స్టెప్. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి దానికి తెలిసి తెలియకుండా మనం ఈ స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం ఈ జ్ఞానాన్ని వింటున్నప్పుడు, అరే నాకు తెలియకుండానే నేను ఇవి చేస్తున్నాను కదా అనే ఆనందం నాకు కలుగుతుంది అన్నమాట ఇప్పుడు. అదే మీకు చెప్పాలనుకున్నాను మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కటి జ్ఞానం ఈ ఎపిసోడ్ తర్వాత ఎంతో విన్నాము. ఆ ఎపిసోడ్ లోని జ్ఞానమే కాకుండా ఎక్స్పీరియన్స్ తో సహా చెప్పడము, ఆ ఎక్స్పీరియన్సెస్ మనకి ఎంతో ఉపయోగపడతాయి మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే మాస్టర్స్, నాకు చెప్పాలనిపించింది, మనం ఇక్కడ ఏ నాలెడ్జ్ అయితే పంచుకోవడానికి వచ్చామో మనం దాని గురించి మాట్లాడుకోవడం వల్ల మనం ఇంకో కొంచెం మన జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళం. ఇప్పుడు 11th ఎపిసోడ్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఆ 11th ఎపిసోడ్ లోని జ్ఞానాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనలో ఏమైనా మార్పులు వచ్చినాయో, మనం ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యామో పంచుకుంటే అందరికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే, తప్పకుండా నేను మాక్సిమం గా మండే రోజే పెడుతున్నాను మాస్టర్స్. మండే నుంచి సాటర్డే వరకు టైం ఉంటుంది. మండే ఒక్కసారి ఉన్నా ఆ రోజు వింటే కూడా మాస్టర్స్ ఆ 1 వీక్ లో కూడా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను చేస్తున్నా మాస్టర్స్. మండే రోజు ఎక్స్పీరియన్స్ నేను కంపల్సరీ అందరికీ తెలుసు. నెక్స్ట్ 12th ఎపిసోడే, ఏ సాటర్డే ఉన్నా నెక్స్ట్ ఎపిసోడే ఉంటుంది. నేను పెట్టినా పెట్టకున్నా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళకైతే అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎపిసోడ్ వినొచ్చు. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే కూడా వినొచ్చు, అరే ఏముంది నెక్స్ట్ ఎపిసోడ్ లో అని కూడా. కాబట్టి ఆ ఎపిసోడ్ విన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆ తర్వాత కూడా మనకి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఈ ఎపిసోడ్ లో నా నాలెడ్జ్ నాకు ఇక్కడ ఎక్కడైనా ఉపయోగపడుతుందా అనేది కూడా మనం గమనించుకోవచ్చు మాస్టర్స్. ఇంప్లిమెంట్ చేయొచ్చు. అమ్మ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినప్పుడు అలానే చెప్పేవారు, అరే ఈ ఎపిసోడ్ లో నాలెడ్జ్ ఉంది, ఈ 1 వీక్ అంతా మీరు ఇదే ప్రాక్టీస్ చేయండి అని.
గిరిజా మేడం మీరన్నా పెట్టండి ఒక మెసేజ్, విజయలక్ష్మి మేడం మీరన్నా పెట్టండి ఒక మెసేజ్ పెట్టండి గ్రూప్ లో, తప్పకుండా ప్రతిరోజు జ్ఞాపకం చేయండి అని. కాబట్టి మనకు ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అనేది మనకు తెలుసు, కాబట్టి మనమే వినొచ్చు మాస్టర్స్. ఏదో నేను సెండ్ చేస్తేనే ఈ వారం ఈ వీక్ ఉంది అప్పుడే వినాలని కూడా లేదు మాస్టర్స్. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఎపిసోడ్ విన్న తర్వాత మాట్లాడే మాటల్లో మనం మన నాలెడ్జ్ షేర్ చేసుకునే దాంట్లో, ఎపిసోడ్ వినకుండా ఇక్కడ చెప్పిన వాళ్ళది విని నాలెడ్జ్ షేర్ చేసుకునే దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది మాస్టర్స్. నేను ఈ రోజు గమనించిన విషయం చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నేను ఇక్కడ ఏదైనా షేర్ చేస్తే నన్ను కూడా అనేసేయండి మేడం ఇది కాదు ఇక్కడిది అనేది, ఓపెన్ గా చెప్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే మనం ప్రతి ఎపిసోడ్ నాలెడ్జ్ ని పంచుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. తప్పకుండా అందరం విందాం మాస్టర్స్. నెక్స్ట్ 12th ఎపిసోడ్ మాస్టర్స్ అందరం రెడీగా ఉందాం. నెక్స్ట్ సాటర్డేకు చక్కటి జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా పాయింట్స్ పంచుకుంటున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి విన్నా గానీ ఇక్కడ వినడం వల్ల మళ్ళీ 100 సార్లు విన్నంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయగలుగుతున్నా మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో అందరి నోట్లో నుంచి వినడం వల్ల. నేను అందుకే అందరు మళ్ళీ పాయింట్స్ వింటే నాకు ఇంకా ఎక్కువగా నా మైండ్ లో స్టోర్ అవుతుందని నా ఇష్టం అన్నమాట. అందరి ఇష్టం నాకు తెలియదు, నేనైతే నా కోసమే చేసుకుంటున్నా ఈ ఎపిసోడ్. ఈ నాలెడ్జ్ ని అందరు చెప్పారనుకోండి, అమ్మో ఈ ఎపిసోడ్ లో ఇంత నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు పడుకున్న దగ్గర అడుగుతాడు 11th ఎపిసోడ్ లో ఏముందంటే చెప్పేటట్టు అని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్. ఇంత చక్కగా ప్రతి సాటర్డే రోజు అందరూ జాయిన్ అయ్యి ఎంత అద్భుతంగా మీ జ్ఞానాన్ని మీ అనుభవాలను పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా మన గిరిజమ్మ ఈ రోజు ధ్యానం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిజమ్మ. టెక్నికల్ గా గుప్తా సార్, నీలిమా మేడం సహాయం చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనం అందరు ఇంత నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి మనకు ఎంతో పురోగతి క్రమంలో మనకు ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు వేల కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.